మనము ఇది సిపిఐ పార్టీని మనం గెలిపించుకోవాలి. కంకికోటల గుర్తుకు ఎమ్మెల్యే గారి ముఖం చూసి ఓట్లు వేయాలి. మనం ఎవరో ఎన్నో చెప్తారు, వచ్చి వాళ్ళు ఏదో చెప్తారు, ఏమి కాదు. ఇంటింటికి మిషన్ ఇప్పించే బాధ్యత నాది, ఇంటింటికి సైకిల్ ఇప్పించే బాధ్యత నాది. నిజంగా చెప్తాను, అబద్ధం కాదు ఇది. తర్వాత ఇంకో నిరుద్యోగ సమస్యలు లేకుండా చేద్దాం. అలాగే పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ రాపిద్దాం. ఇది మాత్రం వాస్తవం. నేను చేపిస్తాది ఎమ్మెల్యే గారితో కొట్టాడు. మన ఏరియాలో కాబట్టి నా మాట వినండి. ఎందుకంటే ఏదైనా మంచి చెడైనా కానీ, మీ ఇంట్లో గొడవ అయినా కానీ వస్తాను. నిన్న వాళ్ళ ఇంట్లో గొడవ అయింది, నేను పోయి సీఏ గారితో మాట్లాడి తీసుకొచ్చిన. ఇట్లనే ఏదున్నా కానీ వస్తాను నేను, అర్ధరాత్రి కూడా ఏమి జరిగినా వస్తాను నేను. ఎక్కడికి పోయినా పోయి తీసుకొస్తాను నేను. ఎవరైనా బండి పట్టుకున్నా ఏది పట్టుకున్నా నేను తీసుకొస్తా. అట్లనే మనకు నీళ్ళు వచ్చేది ఎండాకాలం, ఏ ప్రాబ్లం లేకుండా చేద్దాం. మన ఒక్క బోరుకు చాలా కలెక్షన్స్ పోయినాయి. దానిలో ఎండాకాలం మాత్రం మనకు నీళ్లు కూడా రావు. కాబట్టి ఇంకో బోరు కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి ఎవరైనా కేపించనుకో మనకి నీళ్లు సరిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేద్దాం. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం ఎవరెన్ని చెప్పినా కానీ సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారి మాట ఇని మనము ఈ ఒక్కసారి కంకికోటల గుర్తుకు మనం ఇద్దాం. దయచేసి నా మాట మీద వేయండి. నేను మీ ఏరియాని, నేను మనంతా దగ్గర వాళ్ళం, బయట వాళ్ళంగా తెల్లారులైతే నేను తమ్ముడు అని పిలుస్తాను, నేను అక్క అని పిలుస్తా, అమ్మ అని పిలుస్తాం. మనం ఉంటాం కాబట్టి మనం వేయండి. కాబట్టి దయచేసి రైట్ కంకికోటల గుర్తుకు కొట్టేయండి. సరే, ఓకే.